హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? ప్రభుని కృపను బట్టి మనం అందరము క్షేమంగా ఉన్నామంటే దేవుని కృపయే. ఈ సమయంలో చిన్న ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. మన తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. మమ్మల్ని గడిచిన వారం నుంచి ఈ వారం వరకు కాపాడడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరలా కిడ్ సెషన్లోకి వెళ్తుండగా మీరు మాతో ఉండండి. ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేసి మీరే ముందుండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఆర్ యు రెడీ పిల్లలు? ఓకే, మరి ఒక చిన్న వర్షిప్ సాంగ్ పాడుకుంటూ దేవుని మహిమపడతాం. ఓకే చిన్ను, హెల్సీ, ఆర్ యు రెడీ? ఓకే. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు అనే చిన్న వర్షిప్ సాంగ్ పాడుకుని పాడుకుందాం. రెడీ? ఆర్ యు రెడీ? Oh yes, Jesus. Ready? 1, 2, 3, start. మీకే మహిమ, మీకే ఘనత, మీకే మహిమ ప్రభావము, మీకే మహిమ, మీకే ఘనత, మీకే మహిమ ప్రభావము, మీకే ప్రభు, మీకే యుగ యుగములు చెల్లునుగాక, మీకే ప్రభు, మీకే యుగ యుగములు చెల్లునుగాక. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. సింహాసనాసీనుడా, స్తుతిపాత్రుడా యేసయ్యా, సింహాసనాసీనుడా, స్తుతిపాత్రుడా యేసయ్యా, స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు, స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు మీకే చెల్లు, యుగ యుగములు మీకే చెల్లు. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. సృష్టికర్త యేసయ్యా, నీ చిత్తము నెరవేర్చయ్యా, సృష్టికర్త యేసయ్యా, నీ చిత్తము నెరవేర్చయ్యా. మహిమా ఘనత ప్రభావములు పొందు, మహిమా ఘనత ప్రభావములు పొందు. అరుణవు నీవే ప్రభు, అరుణవు నీవే ప్రభు. హల్లెలూయా, 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 ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు. ఇంతవరకు మన సారాన్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తదుపరి కార్యక్రమంలోకి వెళ్తుండగా మీరు మాతో ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
ఓకే ఇది వెళ్తున్నాను సినిమా ఉండు మన ఇద్దరం బైబిల్ పిక్చర్స్ చెప్తాం సరే ఉండండి అందరూ ఉండండి ఓకే ఐల్స్ ఓకే చిన్న చెప్తాడండి ఓకే పిల్లలు ఈ సమయంలో మనము ఒక బైబిల్ మన బైబిల్స్లో మన పేరెంట్స్ బైబిల్స్లో కొన్నిసార్లు ఈ పిక్చర్స్ ఉంటాయి కదా పిల్లలు ఆ పిక్చర్స్ యొక్క భావము లేకుంటే ఆ పిక్చర్స్ ఏంటో మనము ఈ సమయంలో నేర్చుకుందాం ఓకే ఈ ఫస్ట్ పిక్చర్ ఏంటి ఐల్సి క్యామెల్ ఓకే చెప్తున్నాను క్యామెల్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో బస్సెస్ వెళ్తూ ఉండేవారు ఓకే నెక్స్ట్ ఇదేం పిక్చర్ మోషేకి ప్రధానించుకుంటా దాని పేరేంటి నాన్న సీనాయి పర్వత అనుభవం మాకు కావాలి ఓకే ఈ సీనాయి పర్వతం మీద ఏం జరిగింది మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు ఓకే నెక్స్ట్ మరొక పిక్చర్ చూద్దాము ఓకే ఐల్సి ఈ పిక్చర్లో మనకు కనపడేది ఏంటి దీంట్లో ఏం చేసేవాళ్ళు ఒలివ గింజలేసి ఇది క్లోజ్ చేసి దాంట్లో ఒలివ ఆయిల్ వస్తుంది మరి ఒలివ్ ఆయిల్ ఏం చేస్తారు అక్క పట్టుకుంటుంది నువ్వు చెప్పు ఏం చేసేవాళ్ళు ఒలివ్ ఆయిల్తో ఒలివ చెట్టు ఉంది కదా ఒలివ చెట్టు గింజలు తీసుకొని ఇందులో వేసి దాంట్లో ఒలివ ఆయిల్ వస్తుంది ఓకే ఆయిల్ ఏం చేసేవాళ్ళు ఏం చేస్తారు ఆయిల్ని ఒలివ ఆకుతో కిరీటం చేస్తారు వెరీ గుడ్ ఒలింపిక్స్లో కిరీటముగా పెట్టేవారు ఆయిల్ ఏం చేస్తారు ఈ ఆయిల్ అభిషేకించడానికి తాగేవాళ్ళు డాడీ అభిషేకించడానికి వాడతారు ఓకే నెక్స్ట్ ఇంకొక పిక్చర్ చూద్దాము ఇది సాల్ట్ వాటర్ ఒక్క నిమిషం ఇక ఫస్ట్ ఇదేంటి ఖర్జూర చెట్టు వెరీ గుడ్ ఖర్జూరకాయలు ఏం చేస్తాం తింటాం బాగుంటుంది స్వీట్గా ఉంటుందా కారంగా ఉంటుందా స్వీట్ ఉండదు వెరీ గుడ్ అది చాలా హెల్దీ కదా ఆరోగ్యానికి మంచిది నెక్స్ట్ ఇదేంటి డెడ్ సీ వెరీ గుడ్ డెడ్ సీలో ఏముంటుంది ఏముండవు చెట్లు వేగం షార్ట్స్ ఉండవు బోట్స్ ఉంటాయి కానీ ఇంకేముండవు చెట్లు పెరగవు కదా ఫిషెస్ ఉండవా ఎందుకని చాలా సాల్ట్ వాటర్ ఇక్కడ ఏ యానిమల్స్ కూడా బ్రతకవు ఇక్కడికి ఎవరు వెళ్ళారు డాడీ తాతయ్య ఓకే డెడ్ సీలో స్విమ్మింగ్ చేశారు అవునా ఓకే ఈ డెడ్ సీలో సాల్ట్ వాటర్ ఎక్కువ ఉండడం బట్టి ఇక్కడ ఒక్క యానిమల్ కానీ ఏ సీ యానిమల్స్ ఫిషెస్ కానీ ఏమి ఉండవు అంత మాత్రమే కాదు ఒక్క మొక్క కూడా ఇందులో పెరగదు ఓకే వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ ఈ పిక్చర్ ఏంటి అల్సి దావీదు గొర్రెల్ని కాస్తా ఎస్ ఆ రోజుల్లో పిల్లలు గొర్రెల్ని కాస్తుండేవారు
అప్పుడు ఏమైంది? దావీదు గొర్రెలు కాస్తూ ఉంటే ఒక లయన్ వచ్చింది. అప్పుడు ఈ గొర్రెలు తిన్నామని అనుకుంది. అప్పుడు తిందాం అనుకుంటే ఏమైంది? దావీదు సింహాన్ని నోరు పట్టుకొని పీకేశాడు. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇదేంటి? చెప్పు మరి. ఇంకేమంటే బేర్ కూడా వచ్చింది. వస్తే ఏం చేశాడు దావీదు? నోరు పట్టుకొని అవును, ఆయనకి అంత బలం ఉందా? ఎవరిచ్చారు ఆ బలం? వేసేయాలి. వెరీ గుడ్. ఇదేంటి? కొండ మీద పట్టణం. ఈ కొండ మీద మంచి పట్టణము ఉంది. అండ్ ఇంకొక పేజ్ చూద్దాం. ఓకే, వావ్. ఇదేం చెప్పు నాన్న? యేసయ్య ఇంట్లో బాప్టిజం తీసుకునేటప్పుడు ఆ స్కైలో నుంచి ఒక పావురం వచ్చి యేసయ్య మీద తేలి యేసయ్య నాకు ఇష్టమైన కుమారుడు అని చెప్పింది. వెరీ గుడ్. దీని పేరేంటి? దీని పేరు యోర్దాను నది. వెరీ గుడ్. జోర్డాన్ రివర్. ఈ రివర్ లోనే ఏమైంది? యేసయ్య బాప్తిస్మము తీసుకున్నారు. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇదేంటి? యేసయ్య యేసయ్య చిన్నప్పటి, ఇక్కడ చూడన్నా, ఇది చెప్పవా? నువ్వు చెప్పినాను. ఇదేంటి? యేసయ్య చిన్నప్పుడు చర్చ్ కదా. యేసయ్య చిన్నప్పుడు అప్పుడు ఏమైంది? ఒకసారి చర్చ్కి వెళ్ళినప్పుడు యేసయ్య ఆంటీ వాళ్ళు పాస్టర్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ దగ్గర కూర్చుని వాక్యాన్ని చెప్తూ ఉన్నారు కదా పిల్లలు. అండ్ నెక్స్ట్ ఇదేంటి? ఐల్సి శ్రీనాథ్ తాబోరు. ఇక్కడ ఏమైంది? రూపాంతర అనుభవము. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? ఐల్సి గలిలయ సముద్ర తీరం. ఈ ప్రాంతంలో యేసయ్య వాక్యం చెప్తూ ఉంటే ఒకసారి ఏమైంది? ఐల్సి ఒక చిన్న బాబు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 5,000 మంది తిన్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక పిక్చర్ చెప్పిన. ఇదిగో, ఇదేం పిక్చర్? యేసయ్య చిన్నప్పుడు చేసి తాతయ్య నాని వెళ్ళారు కదా యెరూషలేంలో, యేసయ్య పుట్టిన దేశం. వెరీ గుడ్. ఇది సముద్రం. ఏం సముద్రం? గలిలయ సముద్రం. సముద్రంలో ఏమైంది అప్పుడు? ఒకసారి అంకుల్ వాళ్ళు ఫిషెస్ పడ్డానికి వెళ్తే ఫిషెస్ దొరికినాయా? మార్నింగ్ నుంచి నైట్ అంతా పడితే ఫిషెస్ దొరకలేదు కదా. అప్పుడు ఏమైంది? యేసయ్య పట్టమని చెప్తే వాళ్ళకి ఫిషెస్ దొరికినాయి. ఓకే, ఆర్ట్ నువ్వు చెప్తావు నాన్న. ఇంకొక పేజ్. ఎస్, లాస్ట్ వన్. ఇక్కడ ఏమైందా? యేసయ్య చనిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి చెప్తున్నా. నువ్వు చెప్పు మరి. ఇదేమైంది? ఇక్కడ యేసయ్య ఇక్కడ చనిపోయి తిరిగి నడిచి వెళ్ళారు. అప్పుడు ఏమైంది? నడుచుకుంటూ వెళ్ళారు మాట్లాడుకుంటా. అప్పుడు యేసయ్య మరి మధ్యలో ఉంటే గుర్తుపట్టలేదు కదా. తర్వాత ఏం చేశారు? యేసయ్యని గుర్తుపట్టారు. అండ్ లాస్ట్ వన్ ఇదేంటి? అక్కడ ఏం చేశారు? సిలువ వేశారు. గొల్గొతా కొండ. ఎక్కడెక్కడ సిలువ వేశారు యేసయ్యని? చేతులకి, కాళ్ళకి, ఇంకా తలకి ముళ్ళలు కిరీటం, ఇంకా ఒళ్ళంతా కొట్టారు కదా. కానీ యేసయ్య మన కోసమే చనిపోయారు. వెరీ గుడ్, మన కోసమే చనిపోయారు. మరలా 3rd డే ఆయన తిరిగి
లేచారు కదా పిల్లలు. ఇందులో అనేకమైన విషయాలు మనము చూసుకున్నాం కదా. బైబిల్లో ఈ పిక్చర్స్ యేసుప్రభువారు నిజంగా ఆయన మన కోసమే ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మన కోసమే చనిపోయి తిరిగి లేచారనడానికి అనేక సాదృశ్యాలుగా ఈ బైబిల్లో పిక్చర్స్ని మనము చూస్తాం. సో పిల్లలు, మీరు కూడా మీ పేరెంట్స్ దగ్గర పెద్ద బైబిల్స్ ఉంటాయి కదా, వాటిలో ఈ పిక్చర్స్ ఉంటాయి, చూసి ఇంకా అనేక విషయాలు మనము నేర్చుకున్నాం. ఈ సమయంలో యాక్షన్ సాంగ్స్లో మనం వెళ్దాము. ఓకే పిల్లలు, ఆర్ యు రెడీ? ఓ ఎస్ జీసస్. మనం ఈ సమయంలో అంత మాత్రమే కాదు, మనము చిన్నారుల సంబరాలను మనం ఎంతో మిస్ అవుతున్నాం కదా. ప్రతి సంవత్సరము మనకి ఎంతో గ్రాండ్గా జరుగుతాయి చిన్నారి సంబరాలు, కానీ ఈ సంవత్సరము మనం జరుపుకోలేకపోతున్నాం. కానీ ఈ సమయంలో చిన్నారి సంబరాలు అనే పాట మనం పాడుకున్నాం. ఈ పాటని మన పాశ్రమమ్మ రాసిన పాట. మనం అందరం చక్కగా ఈ పాట పాడుతూ యాక్షన్ చేస్తూ దేవుని మహిమపరుద్దాం. ఓకే పిల్లలు, ఆర్ యు రెడీ? ఓ yes.
ఓకే పిల్లలు, ఇంతవరకు చక్కని యాక్షన్ సాంగ్ మనం నేర్చుకున్నాం కదా. ఈ సమయంలో మనము ఒక మంచి లెసన్లోనికి మనం వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. పిల్లలు దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు లెసన్లోకి వెళ్తుండగా బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈ సమయంలో మనము ఒక చక్కని వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఓకే పిల్లలు, అయితే గడిచిన వారం మనము ఎవరి గురించి నేర్చుకున్నామంటే జాకబ్ గురించి మనము నేర్చుకున్నాం కదా. జాకబ్ ఏం చేశాడు? ఒక చీటర్గా ఉన్నాడు, కానీ తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు దేవుడు తన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. మనం మోసం చేసి పొందుకున్న దీవెన నిజమైన దీవెన కాదు, కానీ దేవుని కృప ద్వారా పొందుకున్నదే దీవెన అని మనం నేర్చుకున్నాం. ఈ రోజున జాకబ్ యొక్క కుమారుల గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? జాకబ్కి 12 మంది పిల్లలు. ఎంతమంది? 12 members సన్స్ అండ్ 1 daughter. 12 మంది కుమారులు, ఒక కుమార్తె. అయితే ఆ 12 మంది కుమారులలో లాస్ట్ బట్ వన్, అంటే లాస్ట్ 12 కంటే ఒకటి 11th one ఈజ్ ఎవరు అని అంటే జోసెఫ్. ఆయన పేరు ఏం పిల్లలు? జోసెఫ్, యోసేపు. ఈ యోసేపు చాలా చిన్నవాడు అందరికంటే, అందుకనే యాకోబ్కి యోసేపు అంటే చాలా ఇష్టం. వాళ్ళ డాడీ జాకబ్కి జోసెఫ్ అంటే చాలా ఇష్టం. ఎంతో ప్రేమిస్తూ ఉండేవాడు. ఎంత ప్రేమించేవాడంటే దాని కోసం ఒక ప్రత్యేకమైన ఒక అంగీని తయారు చేశాడు. కనిపిస్తుందా పిల్లలు? ఆయన వేసుకున్న ఒక కలర్ఫుల్ కోట్, జాకెట్ని మనము చూడగలం, ఇక్కడ మనము చూడగలం. అయితే ఈ జాకెట్ చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. జాకబ్ తన కుమారుడైన జోసెఫ్ కోసం చక్కని కలర్ఫుల్ జాకెట్ని సిద్ధపరిచాడు. ఆ జాకెట్ చాలా అందంగా, చాలా స్పెషల్గా ఆయన కోసమే నిర్మించాడు. ఓకే పిల్లలు, అయితే దాన్ని చూసి దాని పక్కన వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఆయన చూస్తున్నారు. నాన్నకి జోసెఫ్ అంటేనే చాలా ఇష్టము, ఆయన కోసం చూడు ఒక స్పెషల్ కోట్ కూడా చేపించాడు అని చెప్పి చూపిస్తున్నారు కదా పిల్లలు. ఇక్కడ అందరూ ఎలా ఉన్నారు? కోపంగా ఉన్నారు. అయితే వాళ్ళు చూసి చూడు ఎట్లా చేస్తున్నారు అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ జోసెఫ్ ఎలాంటి వాడో తెలుసా పిల్లలు? చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే తన తల్లిదండ్రులకు ఎప్పుడు హెల్ప్గా ఉండేవాడు, ఎప్పుడు ఒబీడియంట్గా ఉండేవాడు, చెప్పిన మాట వినేవాడు, ఏది కావాలన్నా అది చేసేవాడు, అల్లరి చేసేవాడు కాదు, కోపగించుకునేవాడు కాదు, ద్వేషం ఉంచుకునేవాడు కాదు, కానీ ఎప్పుడు చక్కగా హ్యాపీగా ఉంటూ ఉండేవాడు. అంత మాత్రమే కాదు పిల్లలు, అన్నిటికంటే శ్రేష్టమైనది ఎప్పుడు ప్రేయర్స్ చేసుకుంటూ ఉండేవాడు, ఎప్పుడు భక్తిగా ఉండేవాడు. అందుకనే తనకి చాలా కళలు వస్తూ ఉండే పిల్లలు. అయితే కళలు వస్తూ ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఆ కళలను ఎవరికి షేర్ చేసుకునేవాడు తెలుసా పిల్లలు? తన తల్లిదండ్రులకు, అలాగే వాళ్ళ అన్నలందరికీ కూడా షేర్ చేసుకున్నాడు. మంచి మంచి కళలు ఎవరికి వస్తాయి పిల్లలు? దేవుని పిల్లలకి మాత్రమే వస్తాయి. పిచ్చి కళలు ఎవరికి వస్తాయి? సాతాను పిల్లలకి వస్తాయి. కానీ జోసెఫ్ మంచివాడు కాబట్టి దేవుడు అతనికి మంచి మంచి కళలను, దర్శనాలను ఇస్తూ ఉండేవాడు. అలాంటి ఒక కళల్లోనే తనకు ఒక మంచి కళ వచ్చింది. ఏంటా కళ అంటే ఇక్కడ కనపడుతుంది కదా పిల్లలు. ఏం కనపడుతుంది మీకు? ఫస్ట్ ఇక్కడ ఒక పన నిలబడి ఉంది, ఇక్కడ మిగతా అన్ని కూడా పడుకుని ఇట్లా వంగి ఉన్నాయి. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? జోసెఫ్. ఇక్కడ మిగతా అందరూ కూడా ఎవరున్నారు? అన్నలు ఉన్నారు. ఎస్ పిల్లలు, ఆయన కళను ఆయన ఏం చేస్తున్నాడు? జోసెఫ్ చెప్తున్నాడు. ఏమనంటే, అన్నయ్య మరి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మనమందరం పొలంలో ఉన్నామంట. పొలంలో ఉండి పనిచేస్తూ ఉంటే నేను నా పన లేచి నిలబడి ఉంటే మీ అందరి పనులు నాకు వంగినట్టు కళ వచ్చిందన్న అని
చెప్తే వాళ్ళందరికీ ఫుల్ కోపం వచ్చింది. పిల్లలు, ఏంటి నువ్వు చిన్నోడివి మా అందరికంటే, నీ పన నిలబడి ఉంటే మేమందరము నీకు నమస్కారం చేస్తామా అని చాలా కోపంగా ఆయన మీద చాలా కోపంగా చూస్తూ ఉన్నారు పిల్లలు. ఆయన మీదకి రోజు రోజు కోపం ఎక్కువైపోయింది. ఇంకా ఏంటో తెలుసా పిల్లలు, ఒక రోజు ఇంకొక కళ వచ్చింది. ఏంటో తెలుసా, ఒక సన్, ఒక మూన్, అలాగే 11 స్టార్స్ ఆయన ఒక స్టార్కి నమస్కారం చేసినట్టు ఆయనకి కళ వచ్చింది. ఆ కళలన్నీ వింటున్నప్పుడు వాళ్ళందరికీ కూడా చాలా కోపం వచ్చేది. అయితే వాళ్ళు చాలా చెడ్డ పనులు కూడా చేస్తూ ఉండేవారు పిల్లలు. అయితే జోసెఫ్ ఏం చేసేవాడు, వారు చేసే చెడ్డ పనులన్నింటినీ తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి చెప్తూ ఉండేవాడు. డాడీ, అన్నయ్యలు ఈ పని చేస్తున్నారు, ఈ పని చేయడం తప్పు కదా డాడీ, అన్నయ్యలు ఈ పని చేస్తున్నారు డాడీ అని చెప్తే వాళ్ళ అన్నయ్యలకి ఇంకా కోపం వచ్చేది. ఏరా, మా గురించి నువ్వు వెళ్ళి డాడీకి సాడీలు చెప్తావా అంటే, సాడీలు కాదన్నయ్య, మీరు చేసేది తప్పు, మీరు మార్చుకోవాలన్నప్పుడు మార్చుకోకుండా మీరు అలా ఉండడం మంచిది కాదు, ఇది దేవునికి మంచిది. ఆయన ఎప్పుడు కూడా పిల్లలు, జోసెఫ్ ఎప్పుడు కూడా దేవునికి భయపడుతూ ఉండేవాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి విరోధంగా చేయకూడదని ఎప్పుడు ఉంటుండేవాడు. ఇలా జరుగుతూ ఉంటే పిల్లలు, ఒక రోజున ఏమైంది, వాళ్ళ అన్నలందరికీ ఈయన మీద కోపం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఫుల్ కోపం వచ్చేసింది. ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళ నాన్నగారు జాకబ్ గారు జోసెఫ్కి చెప్తాడు, జోసెఫ్ నువ్వు వెళ్ళి మీ అన్నయ్యలు గొర్రెలు కాయడానికి వెళ్ళారు, చాలా దూరంలో ఉన్నారు, నువ్వు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారో లేదో చూసిరా జోసెఫ్, వారు మంచిగా ఉన్నారో లేదో వారికి మంచి ఆహారాన్ని ఇచ్చేసిరా జోసెఫ్ అని. ఓకే నాన్న, తప్పకుండా నేను వెళ్తాను అని చెప్పి జోసెఫ్ బయలుదేరి వెళ్తాడు. పిల్లలు వెళ్తున్నప్పుడు దూరం నుండి ఈ అన్నలందరూ కూడా చూస్తారు. దూరం నుండి చూసి ఏం చేస్తారో తెలుసా పిల్లలు, వీళ్ళ అన్నలందరూ, అరే ఎవరు వస్తున్నారు, డ్రీమర్ బాయ్ వస్తున్నాడ్రా కదా. మీరు కూడా కొన్నిసార్లు ఎవరైనా ఉంటే వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా. డ్రీమర్ బాయ్ అంటే ఎవరు, కలలు కనేవాడు వస్తున్నాడ్రా అని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ పిల్లలు, జోసెఫ్ అవన్నీ ఏమి పట్టించుకునేవాడు కాదు, ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. అట్లాగే ఒక రోజున బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ తన అన్నలందరూ గొర్రెలు కాస్తూ ఉంటే చాలా దూరము ఆహారాన్ని సిద్ధపరుచుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్తూ ఉంటే దూరం నుండి అన్నలు చూసి ఏం చేశారో తెలుసా పిల్లలు, అరే వస్తున్నాడు రా డ్రీమర్ బాయ్, వాడిని ఈరోజు ఎలాగైనా సరే కొట్టి వాడిని చంపేయాలన్నారు. అమ్మో, చంపేయాలా? వాళ్ళు ఫస్ట్ అన్నయ్య అన్నారు, అమ్మో తప్పురా, మన తమ్ముడిని మనము చంపకూడదు. ఎంత కోపం పెట్టుకున్నారు పిల్లలు, ఎలాగైనా చంపేయాలరా, వీడు పెద్ద కలలు అంటున్నాడు, మనకంటే గొప్పవాడు అవుతాడంట, వీడిని చంపేద్దాం, వాడు ఎట్లా గొప్పవాడు అవుతాడో చూద్దాము అని మాట్లాడుకుంటూ ఉన్నారంట పిల్లలు. ఆ సమయంలో వాళ్ళ అన్నయ్య ఎలాగైనా సరే జాకబ్ని జోసెఫ్ని కాపాడాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు జోసెఫ్ గురించి ఏమని చెప్తాడంటే, మనము జోసెఫ్ని చంపద్దు కానీ ఒక గుంటలో పడేద్దాం, వాడే చచ్చిపోతాడు అని. మళ్ళీ కాసేపటికి వాళ్ళ అన్నయ్య అనుకుంటాడు, మన తమ్ముడిని చంపకూడదురా, సరే వాడిని ఏం చేద్దాము, ఎవరికైనా అమ్మేద్దాం. ఆ సమయంలోనే పిల్లలు ఇక్కడ చూద్దాము, ఇక్కడ నెక్స్ట్ పిక్చర్లో మనకి ఏం కనపడుతుంది చూడండి పిల్లలు. వాళ్ళ అన్నయ్యలందరికీ దూరంలో కొంతమంది వర్తకులు కనపడతారు. వర్తకులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు, బిజినెస్ మ్యాన్. ఒక దేశం నుంచి మరొక దేశానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. వారు మనుషులను కూడా అమ్ముకుని వెళ్తూ ఉంటారు, బానిసలుగా తీసుకువెళ్తూ ఉంటారు. అలాగే పిల్లలు జోసెఫ్ని ఏం చేశారు, వాళ్ళకి అమ్మేశారు. పాపం చాలా మంచివాడు జోసెఫ్ని ఏం చేశారు, వేశారు. పాపం బాగా ఏడుస్తున్నాడు, కొట్టారు కన్నీటితో, బాగా ఏడుస్తుంది. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నన్ను అలా చేయకండి అన్నయ్య, నేను మీ తమ్ముడిని అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య నన్ను వదిలేయండి అన్నయ్య, నన్ను అమ్మకండి అన్నయ్య, నన్ను డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నయ్య అని బాగా ఏడుస్తున్నాడు పిల్లలు. కానీ జోసెఫ్ మాత్రం వదిలిపెట్టకుండా కట్టేసి వాళ్ళకి అమ్మేశారు. చూస్తారా పిల్లలు, పాపం జోసెఫ్ బాగా బాధపడుతూ ఉన్నాడు. ఇంత బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా పిల్లలు, అతన్ని ఒక ఇంటికి అమ్మేశారు. ఇంటికి అమ్మేసిన తర్వాత
ఆ ఇంటిలో అతను ఒక బానిసగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నా, నీకు మొదట చెప్పాను కదా పిల్లలు ఎలా ఉండేవాడు, దేవుడు అంటే చాలా ఇష్టము కలిగి చాలా మంచివాడుగా ఉండేవాడు. తద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, పిల్లలు అతన్ని దీవిస్తూ ఉన్నాడు. అతను దీవిస్తున్న కారణాన్ని బట్టి అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని దీవిస్తున్నాడు. అతను ఏ ఇంటిలో ఉన్నా దీవెన. అంత మాత్రమే కాదు, అతను పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దీవించాడు. ఎంతగా దీవించాడంటే ఆయన ఏ పని చేసినా కూడా పిల్లలు దేవుడు అతను దీవిస్తాడు. ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి ఇంట్లో పని చేసుకుంటున్నాడు, అంతే, ఇంట్లో సహాయం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన అన్నాడు, జోసెఫ్ నువ్వు ఎక్కడ కాలు పడితే అక్కడ సూపర్గా ఉంటుంది, అన్ని మంచి జరుగుతున్నాయి, అనుకున్న దానికంటే చాలా బాగా జరుగుతున్నాయి. సో మిగతా నా ఇల్లంతటి కూడా నిన్నే ఎలా ఉంచుతున్నాను, ఒక అధికారినిగా ఉంచుతున్నాను. ఇక్కడ చూసారా పిల్లలు ఏం చేస్తున్నాడు, ఇక్కడ జోసెఫ్ చూసారా, ఒకప్పుడు ఎలా ఉన్నాడు, చాలా చిన్నగా ఉన్నాడు, ఇప్పుడు ఎలా అయిపోయాడు, పెద్దవాడైపోయాడు. ఏం చేస్తున్నాడు, తన యజమానునికి లెక్కలు అప్పచెప్తున్నాడు. చెప్తుంటే వాళ్ళ యజమాను చూడండి ఎలా ఉన్నాడు, బాధగా ఉన్నాడా, హ్యాపీగా ఉన్నాడా, చాలా హ్యాపీగా నవ్వుతున్నాడు కదా. అవును, జోసెఫ్ ఎక్కడ అడుగు పెట్టినా దీవించబడుతున్నాడు. మా ఇంట్లో ఫుల్ సమృద్ధిగా ఉంది, ఆయనకంట తినడం తప్ప వేరే పని ఏమీ లేదు. ఎవరికి, పోతిఫర్కి. ఎందుకు, జోసెఫే అన్ని పనులు చూసుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఎంతో దీవిస్తున్నాడు. ఇలా జరుగుతుంది పిల్లలు. చాలా సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళ డాడీకి దూరం అయిపోయి చాలా దూరం అయిపోయాడు, వాళ్ళ ఇంటి వారు ఎవ్వరూ లేరు. కానీ యేసయ్యని విడిచిపెట్టలేదు, భక్తిగా ఉండడం విడిచిపెట్టలేదు, ప్రార్థన చేయడం మర్చిపోలేదు పిల్లలు. దేవుడు ఆయనకి కళల ద్వారా దర్శిస్తూనే ఉన్నాడు. ఆయనకు వచ్చిన కళలు ఉన్నాయి కదా పిల్లలు, ఆ కళలు గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజున ఏమైందంటే పిల్లలు, అతను శోధింపబడ్డాడు. ఏంటి ఆ శోధన అంటే, అతన్ని ఒక స్త్రీ ఏం చేసింది, పాపం చేద్దాం రమ్మని ప్రేరేపించినప్పుడు యోసేపు పిల్లలు అంటాడు, దేవునికి విరోధంగా నేను పాపము చేయను కదా పిల్లలు. ఈ రోజుల్లో కూడా చాలామంది మన ఫ్రెండ్స్ మనల్ని దేనికి ప్రేరేపిస్తారు, పాపం చేయడానికి ప్రేరేపిస్తారు. అది ఏ పాపమైనా, అది దొంగతనమే అయినా అబద్ధమే అయినా. కొన్నిసార్లు అరే మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో జాకే చెట్టు ఉందిరా, మనం వెళ్ళి వాళ్ళకి చెప్పకుండా కోసుకుని వచ్చేద్దాం రా అంటే వెళ్ళొచ్చా పిల్లలు, వెళ్ళకూడదు. అలా ఎక్కడైనా మనీ కనపడినాయి అనుకోండి, మీ పేరెంట్సే కానీ మీ అన్నలే కానీ ఎవరైనా మనీ కనపడినాయి అనుకో, అరే ఆ డబ్బులు తీసుకెళ్ళి మనం చాక్లెట్స్ కొనుక్కుందాం రా అని, పాపం చేద్దామని, తప్పు చేద్దామని మనం ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయకూడదు, లొంగకూడదు. ఏమని చెప్పాలంటే, దేవునికి విరోధంగా మనం ఈ పని చేయకూడదని చెప్పాలి. దేవునికి విరోధంగా మనం ఈ పని చేయకూడదు, దేవుడు మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటాడని చెప్పాలి. అలాగే జోసెఫ్ కూడా తను పాపం చేద్దామని ఒక స్త్రీ ప్రేరేపించినప్పుడు ఆయన అంటాడు, దేవునికి విరోధంగా నేను ఈ పని చేయండి. ఆయన తప్పు చేయలేదు కానీ పిల్లలు ఆయన ఏం చెప్పాడు తెలుసా, అన్యాయంగా జైల్లో వేయబడ్డాడు. ఇక్కడ చూద్దాం పిల్లలు, జోసెఫ్ ఎక్కడున్నాడు, ఇప్పుడు ఆయన ఒక పెద్ద ఓనర్, ఒక ఇంటి ఓనర్, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు పిల్లలు, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడు. ఆయన దగ్గర వారు ఏం చేస్తున్నారు, ఓదారుస్తున్నారు. జోసెఫ్ బాధపడుకు, నువ్వు మంచివాడివి, నీకు మంచి జరుగుతుంది, దేవునికి భయపడేవాడివి, దేవుడు చూస్తున్నాడని నువ్వు పాపం చేయకుండా ఉన్నావు, నువ్వు దేనికి భయపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడని జోసెఫ్కి ధైర్యం చెప్తున్నారు. అలా చెప్తున్నారు. జోసెఫ్ చాలా రోజులు జైల్లో ఉన్నాడు. అంత మంచిగా ఉన్న వ్యక్తి, ఒక ఇంటి యజమానులుగా ఉన్న వ్యక్తి జైల్లో పడేసరికి చాలా బాధపడుతున్నారు. అందరూ అతని హేళన చేస్తున్నారు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, ఇలా ఎందుకు జరిగింది అంటున్నారు. కానీ జోసెఫ్ అంటున్నాడు, నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన అన్యాయం చేయడు అని చెప్పి జోసెఫ్ చెప్తూ ఉన్నాడు పిల్లలు. అలా చెప్తూ ఉన్న కారణం అలా జరిగింది. ఒక రోజున రాజుగారికి కళ వచ్చిందంట పిల్లలు. ఏంటి ఆ కళ తెలుసా? ఆ కళలో 7 సన్నగా ఉండే ఆవులు, 7 లావుగా ఉండే ఆవులు ఉన్నాయంట. ఆ సన్నని ఆవులు లావుగా ఉండే ఆవుల్ని తినేసినాయి అంట. రాజుగారికి ఆ కళ వచ్చింది. దాని భావం ఏంటో ఆయనకు అర్థం కావట్లేదు. అందరినీ అడుగుతున్నారు. ఆ దేశంలో ఉన్న శకునుగా అంటే కళలు చెప్పే వాళ్ళందరినీ, మంత్రులను వాళ్ళందరినీ అడుగుతున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. చివరికి అప్పుడు ఎవరి గురించి గుర్తొచ్చిందో తెలుసా పిల్లలు? జోసెఫ్ని
జ్ఞాపకం చేసుకుంటారు. అప్పుడు జోసెఫ్ని తీసుకుని రాజు దగ్గరికి తీసుకుని వస్తారు. తీసుకొచ్చినప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే, జోసెఫ్ నాకు ఈ కళ వచ్చింది, కళభావం చెప్పు అని అంటే, జోసెఫ్ చిన్నప్పటి నుంచి ఏం చేసేవాడు పిల్లలు, దేవుడు అతనికి చక్కని కళలు ఇచ్చేవాడు. ఆ కళల భావాల్ని ఆయన చెప్పేవాడు. సో అలాగే జోసెఫ్ కూడా ఏం చేశాడు, ఇప్పుడు కళ భావాన్ని చెప్తున్నాడు. ఏమనంటే 7 కరువు సంవత్సరాలు వస్తాయి, 7 సమృద్ధి సంవత్సరాలు వస్తాయి. ఈ సమృద్ధి సంవత్సరాలులో మంచి పంట వస్తుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 7 సంవత్సరాలు కరువు రోజుల్లో ఈ సమృద్ధి అంతా పోతుంది అని చెప్పినప్పుడు పిల్లలు ఏం జరిగిందో తెలుసా, జోసెఫ్ ఆ కళ చెప్పగానే రాజుగారికి చాలా సంతోషం అనిపిస్తుంది. అవును, నిజంగా ఈ కళ భావం ఇదే, కాబట్టి మనం ఏం చేద్దాము, జోసెఫ్ నువ్వు లీడర్గా ఉండాలి, కావాల్సినవి అన్నీ కూడా నువ్వే చేయాలి జోసెఫ్ అని చెప్పినప్పుడు ఆ జోసెఫ్ని ఒక లీడర్గా పెడతారు. ఇక్కడ చూడండి పిల్లలు, జైల్లో ఉన్న జోసెఫ్ ఇప్పుడు మరలా ఎక్కడికి వచ్చాడో తెలుసా, రాజుగారి దగ్గరికి వచ్చారు. వావ్, సూపర్ కదా. రాజుగారు జోసెఫ్కి ఏం చేశాడో తెలుసా, ఒక మెడల్ ఇచ్చాడు. నీకు అధికారం ఇస్తున్నాను జోసెఫ్, నువ్వు ఇంకేదైనా చేయి, ఈ దేశం అంతా నీ చేతుల్లో ఉంది. ఒక జైల్లో ఉన్న వ్యక్తిని దేవుడు మరలా ఏం చేశాడు, దేవుడు మరలా సింహాసనం. అంత మాత్రమే కాదు పిల్లలు, ఆ కరువు స్టార్ట్ అయింది కదా చెప్పాను. ఆ కరువు ఎక్కడుందో తెలుసా, ప్రపంచ దేశాలంతటా కూడా ఆ కరువు స్టార్ట్ అయిపోయింది. ఆ కరువు స్టార్ట్ అయినప్పుడు చివరికి ఎక్కడ కూడా ఉందో తెలుసా పిల్లలు, వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు కదా, ఎంతమంది పిల్లలు, 11 మెంబర్స్ బ్రదర్స్ ఉన్నారు, ఒక సిస్టర్, వాళ్ళ డాడీ, వాళ్ళందరూ కరువులో ఉన్నారు. వాళ్ళు ఆ కరువులో ఉన్నప్పుడు దేవుడి పిల్లలు వారందరూ ఎక్కడికి వస్తారు, ఇప్పుడు జోసెఫ్ దగ్గరికి వచ్చారు. ఓకే, మనం ఫస్ట్ అతనికి కళ వచ్చింది కదా, ఆ కళ భావాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటి ఆ కళ భావం అంటే, ఇప్పుడు తనకు వచ్చిన కళను గుర్తు చేసుకున్నాడు. ఆయన అన్నలు వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ఇప్పుడు జోసెఫ్ దగ్గరికి ఆహారం కోసం వచ్చారు. ఆహారం కోసం వచ్చినప్పుడు జోసెఫ్ ఏం చేశాడో తెలుసా పిల్లలు, వాళ్ళ అన్నయ్యలందరినీ చూసినప్పుడు జోసెఫ్ గుర్తుపట్టాడు, కానీ వాళ్ళ అన్నలు జోసెఫ్ని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకపోయేసరికి పిల్లలు అక్కడ ఏమైందో తెలుసా, పాపం జోసెఫ్కి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళందరినీ చూసేసరికి బాగా ఏడుపు వచ్చేసింది. పిల్లలు బాగా ఏడుస్తున్నాడు. ఇక్కడ చూడండి పిల్లలు, అక్కడ ఎవరున్నారు పిల్లలు, జోసెఫ్ అలాగే వాళ్ళ అన్నలు అందరూ వచ్చి ఆయనకు సాగిల పడతారు. ఎందుకో తెలుసా పిల్లలు, ఆయనకి భయం వేసింది వాళ్ళందరికీ. ఏమని, అమ్మో జోసెఫ్ ఇప్పుడు ఏమైపోయాడు, రాజు అయిపోయాడు. ఆ రోజున మనం జోసెఫ్ని కొట్టి చంపాలనుకున్నాము, కానీ జోసెఫ్ ఈ రోజున ఏమయ్యాడు, రాజు అయ్యాడు. ఈరోజు ఆహారం కోసం మనం జోసెఫ్ దగ్గరికి వచ్చాము. జోసెఫ్ మనల్ని ఇంకా క్షమించాడు, మనల్ని చంపేస్తాడు అని చెప్పి వాళ్ళందరూ చూసారు పిల్లలు. ఇక్కడ వాళ్ళ అన్నయ్యలందరూ కింద పడి ఏడుస్తున్నారు. జోసెఫ్ మమ్మల్ని ఏం చేయకు, మమ్మల్ని క్షమించండి రాజా అని పిలుస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత పిల్లలు ఏమైందో తెలుసా, జోసెఫ్ యొక్క ఫాదర్ని కూడా తీసుకుని వస్తారు. ఇక్కడ చూడండి, జోసెఫ్ ఏమయ్యాడు, ఇప్పుడు ఒక మంచి అధిపతిగా ఉన్నాడు. తన తండ్రి అయిన జాకబ్ ముసలితనంలో తన కుమారుని దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అన్నలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజున పిల్లలు మనం నేర్చుకునేది ఒక 2 విషయాలు. ఒకటి, గాడ్ విల్ నెవర్ లీవ్ యూ ఆర్ ఫర్సేక్ యూ. అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవునికి భయపడితే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే యేసయ్య నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అండ్ సెకండ్ థింగ్ పిల్లలు, జోసెఫ్ ఎంత మంచివాడంటే తన అన్నలు తన కొట్టాలి, తిట్టాలి, లేకుంటే ఆయన్ని చంపాలని కూడా అనుకున్నారు కదా. ఆయన జోసెఫ్ వాళ్ళ అన్నలందరినీ ఏం చేశాడు పిల్లలు, క్షమించి ఆయన చివరికి ఒక్క మాట అంటాడు. ఏమంటారో తెలుసా, మీరు నన్ను కొట్టారు కానీ నా మంచి కోసమే జరిగింది ఇది, మీరు బాధపడకండి. ఈ రోజున మన కుటుంబం అంతా పోషించబడ్డానికి ఇది మేలుకే జరిగింది కానీ కీడుకు జరగలేదు. మీరు బాధపడకండి, భయపడకండి, మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో చూసుకుంటానని చెప్పి పిల్లలు ఒక్క మాట కూడా కోపంగా మాట్లాడలేదు. అది మనమైతే ఏం చేస్తాం పిల్లలు, నన్ను కొడతారా, తిడతారా అని చెప్పి చాలా కోపాన్ని పెట్టుకున్నాం. కానీ జోసెఫ్ అలా ఏం పెట్టుకోలేదు. చాలా ప్రేమగా వాళ్ళతో మాట్లాడి
వాళ్ళకి సహాయం చేశారు. చక్కని లెసన్ మనం విన్నాక పిల్లలు, ఈరోజు నీవు ఎలా ఉంటున్నావు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్నెప్పుడు విడిచిపెట్టాడు. జోసెఫ్ చాలా కష్టాలు పడ్డాడు కదా పిల్లలు. ఆయన కొట్టారు, పడేశారు, అమ్మేశారు, జైల్లో పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు. తన తల్లిదండ్రుల దగ్గర లేరు, అన్నదమ్ముల దగ్గర లేరు, అందరూ దూరం ఉన్నారు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. సో దేవుడు కూడా అతన్ని విడిచిపెట్టలేదు. అంత మాత్రమే కాదు, ఆయన మంచి క్షమించే మనసు కలిగిన వాడు కనుక దేవుడు అతన్ని హెచ్చించాడు. మనం కూడా క్షమించే వాళ్ళగా, మన మమ్మీ డాడీ వాళ్ళు మనల్ని కొన్నిసార్లు కోపగించిన, మన అన్నదమ్ములు మనం కోపగించిన, అక్క చెల్లెలు, మన ఫ్రెండ్స్ ఎవరు మనల్ని కోపగించిన మనము కోపపడద్దు, కానీ వారిని మనం ఏం చేయాలి? క్షమించాలి. ఓకే పిల్లలు, ఈ సమయంలో ఒక క్రాఫ్ట్ వర్క్ని మనం నేర్చుకుందాం. ఓకే, ఓకే పిల్లలు, ఇది చిన్న జస్ట్ క్రాఫ్ట్ వర్క్. ఇక్కడ కనబడుతుంది కదా పిల్లలు, చిన్న పేపర్తో నేను చేశాను ఆల్రెడీ ఒకటి మీకు చూపించడానికి. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ ఆర్ ఫర్సేక్ యూ. వరల్డ్ నీడ్స్ గ్రేట్ ఫర్గివర్స్ అని చిన్న కొటేషన్ రాసుకుని మనం ఇంట్లో పెట్టుకుంటాను. చూసినప్పుడల్లా మనకి అనేక విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఈ చిన్న ఇదేంటి అంటే చూడండి పిల్లలు, ఇప్పుడు ఏం కనిపించట్లేదు కదా, మళ్ళా ఈ పేపర్ని మనము చిన్నగా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ దీనికి కావాల్సింది ఒక A4 షీట్ పేపర్, లేదా ఏ పేపర్ అయినా పర్వాలేదు, ఒక మంచి పేపర్ని మనం తీసుకుందాం. ఓకే, ఈ పేపర్ని తీసుకున్న తర్వాత ఈ పేపర్ని హాఫ్గా ఫోల్డ్ చేద్దాం. ఓకే, కరెక్ట్గా హాఫ్గా మనం ఫోల్డ్ చేసుకుందాం. ఆ తర్వాత దీన్ని ఇటువైపు మనము ఫోల్డ్ చేసుకుందాం. ఓకే, అర్థమైంది పిల్లలు? ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ వన్ని మనం తీసి ఇలా ఈక్వల్గా లైన్స్ రాసుకోవాలి. లైన్స్ రాసుకున్న తర్వాత దాన్ని మనము కట్ చేయాలి. చాలా సింపుల్ పిల్లలు, చాలా ఈజీ. ఏంటంటే మనం చిన్నవి క్రాఫ్ట్ చేసుకున్నప్పుడు వాటిని మనము దేవుడు మనతో మాట్లాడిన విషయాల్ని మనం నోట్ చేసుకుని పెట్టుకుంటే అవి మనం చూసినప్పుడల్లా వాటిని మనము ధ్యానించుకోవడానికి, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి బాగుంటాయి. ఇక్కడ ఈ లైన్స్ మీదుగా మనము ఈ పేపర్ని ఇట్లా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఒకవేళ పెద్దగా కావాలంటే పెద్ద కట్ చేసుకోవచ్చు, చిన్న కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేను ఒక 15 to 20 లైన్స్ వచ్చేలాగా లైన్స్ డ్రా చేసుకున్నాను. ఇదైతే అవ్వకూడదని ముందే పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. దాని మీద సిజర్స్తో నేను కట్ చేస్తున్నాను. ఓకే, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ పేపర్ని ఇలా మిడిల్లో నిలబెట్టినప్పుడు ఇవన్నీ స్ట్రైట్గా, ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ అండ్ వన్ లెఫ్ట్, వన్ రైట్ అండ్ వన్ లెఫ్ట్, వన్ రైట్ అండ్ వన్ లెఫ్ట్, ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్. ఓకే, డన్. ఓకే, చాలా సింపుల్, ఈజీ. ఏంటంటే ఓకే పిల్లలు, ఈ టైంలో ఇంకొక అదర్ కలర్ పేపర్ తీసుకుంటే బాగుంటుంది. నేను వేరే కలర్, క్రీమ్ కలర్ తీసుకున్నాను. ఆ క్రీమ్ కలర్ని సేమ్ అట్లాగే ఫోల్డింగ్ చేసుకుని మనం మిడిల్లో కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం సైడ్స్ నీట్గా కట్ చేసుకుంటే ఆ పేపర్ ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా
కట్ చేసుకున్న పేపర్ని ఒక్కసారి మనం వీటిని ఇలా ఓపెన్ చేసుకుంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా పేపర్స్ని ఓపెన్ చేసుకున్న దానిలోనికి ఆ పేపర్ని లోపలికి పెట్టేయడం. 2 సైడ్స్ కూడా మనం పెట్టుకుంటే ఈజీగా క్రాఫ్ట్ అయిపోతుంది. దాని మీద మనకి దేవుడు ఏమేమి మాటలు అయితే మనతో ప్రేరేపించి మాట్లాడారో మాటలన్నిటిని కూడా మనము రాసుకోవచ్చు. కొంచెం పేపర్ని ఫోల్డ్ చేసి 1 by 1 లోపలికి పెట్టుకుందాం. ఓకేనా పిల్లలు, కనబడుతుందా? ఎస్. ఆ తర్వాత లాస్ట్ ఇప్పుడు ఎలా కనపడుతుంది పిల్లలు? 2 డిఫరెంట్ కలర్స్ కదా, బాగుందా? నెక్స్ట్ ఇది కూడా నేను స్పీడ్గా మీకు పెట్టి చూపించేస్తాను. ఎంటర్ తర్వాత దాని మీద మనము ఏదైనా మంచి వాక్యాన్ని రాసుకున్నాం. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసుకొని అన్నీ ఒకేసారి లోపలికి వెళ్ళిపోయాలి. చాలా సింపుల్, ఒక్క పేపర్తోనే, ఇంకా వేరే ఏమీ మనకు అవసరం ఉండదు. జస్ట్ ఒక సింగిల్ పేపర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి, దాన్ని ఓపెన్ చేయాలి. తర్వాత ఇట్లా 1 by 1 లోపలికి పంపిద్దాం. అండ్ పిల్లలు ఈ వీడియోస్ అన్నీ కూడా మళ్ళా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు ఒకవేళ మళ్ళా చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఒకవేళ టైంకి మీరు లైవ్లో చూడలేకపోయినా మళ్ళీ చూసుకోవాలనుకున్నప్పుడు మీరు యూట్యూబ్లో పాస్టర్ జాన్ వెస్లీ మనుగురు అని టైప్ చేస్తే వీడియోస్ అన్నీ వస్తాయి. పిల్లలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అవన్నీ ఆటోమేటిక్గా మీకు అప్లోడ్ అవుతాయి. ఓకే, డన్. బాగుంది కదా పిల్లలు? ఈ టైంలో ఇక్కడ మంచి వర్డ్స్ని మనం రాసుకుందాం. వరల్డ్ నీడ్స్ గ్రేట్ ఫర్గివర్స్. అంటే క్షమించేవారు కావాలని ప్రపంచం కోరుతుంది. ఇలాంటి వారు. అండ్ ఇంకోటి, జీసస్ will never leave you nor forsake you. ఓకే పిల్లలు, అంటే సింపుల్. ఈ వెనక ఉన్న 2 పేజెస్ని పట్టుకొని చిన్నగా ఇట్లా మనం ఫుల్ చేస్తే మళ్ళా ఇక్కడ కూడా మనం అనేక విషయాలు రాసుకోవచ్చు. మరలా ఈ మిడిల్ అన్నీ ఇలా అయితే. ఓకే పిల్లలు, చిన్న క్రాఫ్ట్ మనము నేర్చుకున్నాం, లవ్ యువర్ ఎనిమీస్ అని. ఓకే పిల్లలు, ఈ సమయంలో ఒక యాక్షన్ సాంగ్, ఇందాక మనం నేర్చుకున్న ఒక యాక్షన్ సాంగ్ని మరలా మనం పాడుకొని దేవుని మహిమపడదాం. ఓకే పిల్లలు, ఆర్ యు రెడీ?
ఓకే పిల్లలు, మనం ఇంతవరకు చక్కని పాటలు నేర్చుకున్నాము, అలాగే యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నాము. చక్కని బైబిల్లో పేజెస్లో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. యాక్షన్ సాంగ్ చేసుకున్నాం. Every move I make it you. You make me move, Jesus.
పిల్లలు ఇంతవరకు చక్కని యాక్షన్ సాంగ్స్ అలాగే లెసన్ స్టోరీ అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. నేర్చుకున్నవన్నీ కూడా దయచేసి మర్చిపోకండి, వాటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఓకే, చక్కని క్రాఫ్ట్ కూడా నేర్చుకున్నాము. మీరు కూడా మర్చిపోకుండా క్రాఫ్ట్ చేసి నాకు చేసి పంపించాలి. ఓకేనా? చాలా సింపుల్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మమ్మీగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా ప్రభా చక్కని యాక్షన్ సాంగ్స్ అలాగే ప్రభా లెసన్ అలాగే క్రాఫ్ట్ వర్క్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు. ప్రత్యేకంగా జోసెఫ్ యొక్క జీవితాన్ని మా ముందు ఉంచినందుకు మీకు వందనాలు. అతను ఎన్ని శ్రమలు పడినా నువ్వు అతన్ని విడిచిపెట్టలేదు ప్రభా. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అతనికి ఎప్పుడు నువ్వు తోడుగా ఉంటూ సహాయం చేసినందుకు నీకు వందనాలు. అలాగే మా జీవితాల్లో కూడా ఏ పరిస్థితులు కలిగినా నేను విడిచిపెట్టకుండా నీకు భయంగా నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించినప్పుడు మమ్మల్ని దీవించే దేవుడవు. అంత మాత్రమే కాదు ప్రభా, క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి. మా ఫ్రెండ్స్ని మమ్మల్ని ద్వేషించిన, మా మీద కోపగించుకున్న వారిని క్షమించే మనసును దయచేయండి. మనస్ఫూర్తిగా వారు మా మేలు కొరికే అని మేము గ్రహించి మనం క్షమించినప్పుడు ప్రభా నువ్వు మమ్మల్ని ఇంకా ఇంకా హెచ్చించి దీవించే దేవుడు. అట్టి మనస్సును ప్రతి చిన్న బిడ్డకు మీరు దయచేసి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, నెక్స్ట్ మండే 9:30కి తిరిగి చిల్డ్రన్ ప్రోగ్రాంలో కలుసుకుందాం పిల్లలు. అలాగే ఈరోజు సాయంత్రము 7 గంటలకు దావిజన్లో స్టీవెన్ అయ్య గారు వర్తమానాన్ని అందిస్తారు. అందరు సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్ పిల్లలు.